ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకొని వర్తమానంలో మనం ముందుకు కొనసాగిపోదాం. ఇదిగో, మీరు చెరసాలలో వేయించిన మనుషులు దేవాలయములో నిలిచి ప్రజలకు బోధించుచున్నారని వారికి తెలుపగా, సువార్త మాత్రమే కష్టాలలో ఉన్నవారికి, చెరసాలలో ఉన్నవారికి సంపూర్ణమైనటువంటి విజయాన్ని, ప్రోత్సాహాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. నేను చదువుకుంటున్న సమయంలో ఆత్మీయంగా ఎంతో పోరాటం ఉండేది. కానీ ఆ ప్రిన్సిపల్ గారు నా జీవితాన్ని చూసి స్వేచ్ఛనిచ్చారు. చెరసాల వంటి పరిస్థితుల నుండి తప్పించుకునే విధంగా ప్రార్థనలో మనం ఎల్లప్పుడూ కూడా పోరాడాలి. అనేక సార్లు చెరసాలలోకి వెళ్ళిన హృదయానందం మనం కలిగి ఉండాలి. ఎందుకంటే అప్పుడే మనము సువార్తను ప్రకటించగలుగుతాము. నిన్ను కట్టడి చేసినటువంటి మనుషులే నీలో సువార్తను చూడగలుగుతారు. ప్రార్థన ద్వారా ఆత్మ, మనసు కలిసిపోయి ఆత్మీయ శక్తి మనకు విడుదలవుతుంది. దేవుని వాక్యాన్ని ప్రార్థన ద్వారా కార్యరూపంలోనికి తేగలుగుతాము. క్రిందకు లాగే లోకాశలు, శరీరాశలు, స్వార్థము, తిరుగుబాటు, ఇలాంటి వాటన్నిటినీ కూడా ప్రార్థన ద్వారానే మనము జయించగలుగుతాము. ప్రార్థన ద్వారా భక్తుల ఆత్మ దేవునితో ఐక్యమైపోతుంది. ఏలియా గారు ప్రార్థనలో ఎంతగా బలపడ్డాడంటే, అగ్ని దిగి వచ్చునుగాక అనగానే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది కదా. అతనిలో స్వార్థము తీసివేయబడి దేవునితో నింపబడ్డాడు. మీరు ప్రార్థన ద్వారా విశ్వాసాన్ని సాధకం చేసుకోవడం వల్ల స్వస్థతా సేవ, సువార్త సేవ చేయగలుగుతారు. ప్రార్థన అనే అత్యున్నతమైనటువంటి విద్యను అభ్యసించడం వల్ల ఆత్మీయ వ్యక్తిత్వము ఉన్నత మెట్టులోనికి వృద్ధి చెందుతుంది. ఎక్కడికి వెళ్ళినా అందరికీ కూడా మనం దీవెనకరంగా ఉండాలంటే ప్రార్థనలో కొనసాగాలి. శుద్ధ హృదయము, నిర్మలమైనటువంటి మనస్సాక్షి కలిగి స్వార్థరహితంగా పరిశుద్ధమైనటువంటి తలంపులతో ప్రార్థిస్తూ ఉంటే గొప్ప అద్భుతాలను మనం చూడగలుగుతాం. పూర్ణ హృదయముతో, పూర్ణ వ్యక్తిత్వముతో ప్రార్థన ద్వారా అత్యున్నతమైనటువంటి శిఖరానికి మనము చేరుకోగలుగుతాము. ఇతరులను నిర్లక్ష్య పెట్టేవారికి, ప్రార్థన లేకుండా ఉండేవారికి హాని కలగకుండా ఉండునట్లు వారి కొరకు కూడా మనము ప్రార్థన చేసే కృప దేవుడే మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్.